గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే సాధారణంగా చాలామంది ఈ వినాయక చవితికి వచ్చేసరికి అపార్ట్మెంట్ లోగిలలో కానీ లేకపోతే కనుక అనేక మంది ప్రతి సందుల్లోనూ ప్రతి చోట కూడా ప్రతి సెంటర్లోనూ కూడా వినాయకుడు పందిరి వేసి చాలామంది ఈ యొక్క వినాయకుడిని నిలబెట్టుకుని 9 రోజులు కూడా నవరాత్రులు చేస్తూ ఉంటారు. చాలామంది అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు వినాయకుడిని నిలబెట్టుకుని 9 రోజులు కూడా నవరాత్రులుగా చేస్తూ దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగాను ఈ మధ్యకాలంలో ఏమిటంటే చాలా చోట్ల అపార్ట్మెంట్లో కానీ లేకపోతే కనుక అనేక కూడళ్ళలో కానీ ఈ పందిర్లు వేసుకుని నవరాత్రులు చేస్తూ ఉంటే వాళ్ళకి బ్రాహ్మణులు దొరకక, పూజారులు దొరకక పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది పూజారులు దొరకక ప్రత్యేకంగా పెట్టుకుందామని ఉద్దేశం ఉన్నా కూడా ఈ యొక్క పందిరి పెట్టుకోలేకపోతున్నారు, నవరాత్రులు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఈ యొక్క పూజారులు దొరకకపోయినా కొంతమంది అయితే ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు, లేదా కొంతమంది ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క నవరాత్రులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చక్కగా గణపతిని ఈ రకంగా అంటే సామూహికంగా అందరూ కలిపి ఒక పెద్ద గణపతిని తెచ్చుకుని పెట్టుకుని చక్కగా ఎలా పూజ చేసుకోవాలో, మొట్టమొదటి రోజు ఎలాగైతే ప్రతిష్ఠ అది చేసుకోవాలో, పూజ అది చేసుకోవాలో, ఆ తర్వాత రెండో రోజు నుంచి పొద్దున్న రాత్రి కూడా ఏ రకంగా పూజ చేసుకోవాలో, మళ్ళీ చివరి రోజున నిమజ్జనం అంటే లాస్ట్ రోజున మళ్ళీ ఏ రకంగా నిమజ్జనాన్ని చేసుకోవాలో మొత్తం అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు విశదీకరించి చక్కగా పూజా విధానం అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు ఈ వీడియో చూస్తూ చక్కగా మీరు మీ కూడలలో కానీ లేకపోతే ఏదైనా సెంటర్లో కానీ లేకపోతే ఎక్కడైనా పందిరిలో కానీ అపార్ట్మెంట్లో కానీ చక్కగా సామూహికంగా అందరూ కలిపి వినాయకుడిని నిలబెట్టుకుని పూజారు దొరకకపోయినా సరే సశాస్త్రీయంగా భక్తి శ్రద్ధలతోటి ఈ వీడియో చూస్తూ మీరు పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మీకు పూజానంది కూడా అందిస్తున్నాం. ముందుగా పూజా సామాగ్రిని నేను చెప్తాను, అది సిద్ధం చేసుకోండి. చక్కగా ఆ యొక్క పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటారు. ఆయన ఎలా చేస్తున్నారో మీరు కూడా ఆ రకంగా మీరు గణపతిని నిలబెట్టుకుని ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మొట్టమొదటి రోజున ఏ రకంగా వినాయకుడిని ప్రతిష్ఠ చేయాలో, మొట్టమొదటి రోజు వినాయకుడి ప్రతిష్ఠ చేసే రోజు పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చక్కగా మీరు అందరూ కూడా ఇది చూసి ప్రారంభం చేసుకోండి. అయితే మనం వినాయకుడి పందిరి దగ్గర మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజా సామాగ్రిని ముందుగా చూద్దాం. ముందుగా చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటారు. ఆ విగ్రహాలని సాధారణంగా ఏంటంటే ఇలాగే ఒక స్టేజ్ కానీ ఒక వ్యవస్థ కానీ ఏర్పాటు చేసుకుని ముందుగా ఇది మామూలుగా 2.5-3 అడుగుల విగ్రహం, మీరు 10 అడుగులు పెట్టుకున్నా 20 అడుగులు పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా ఇలాంటి ప్లాస్టర్ ప్యారెస్ విగ్రహం కానీ లేకపోతే మట్టి విగ్రహం కానీ మీ ఇష్టం. ఏ విగ్రహం అయితే మీరు తెచ్చుకుంటున్నారో అది ముందుగానే పందిరిలో ఈ రకంగా సిద్ధం చేసేసుకోండి ఇలా గణపతిని. అలాగే పైన పాలవెల్లి కట్టండి. మీకు పైన కట్టడం కుదరకపోతే ఇదే పాలవెల్లిని కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ పందిరిలో వేసుకోవచ్చు. మేము మామూలుగా పైన కట్టాము, మీరు మామూలుగా ఎడం పక్క కానీ కుడి పక్కన కానీ పాలవెల్లి పెట్టుకోవచ్చు. అలాగే ఇలా చూడండి, ఇలాగ ఈ పక్కన అఖండ దీపం అంటారు దీన్ని. ఇదేంటంటే మనకి నవరాత్రులు 9 రోజులు కూడా వెలిగే ఉండాలన్నమాట. కాబట్టి ఇలాగా ఒక పేటలాంటి వేసుకుని దాని మీద బియ్యం వేసుకుని ఇలాంటి మట్టి పాలికలోను మట్టి మూకిట్లోను ఆవు నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మీ ఇష్టం మీకు తోచినటువంటి నూనె పెట్టుకుని దాంట్లో ఇలాంటి చక్కని ఒత్తి వేసుకుని సిద్ధం చేసుకోండి. ఇది ఎప్పుడంటే పూజ మధ్యలో వెలిగిస్తామన్నమాట. అలాగే పెద్ద విగ్రహంతో పాటుగా ప్లాస్టర్ ప్యారెస్ విగ్రహంతో పాటుగా చిన్న మట్టి వినాయకుడు కూడా ఉండాలి. ఎందుకంటే మనం ప్రధానంగా అది అలంకారంగా ఉంచుకుని ఈ వినాయకుడికే పూజ చేసుకుని దీన్ని కూడా మనం శుభ్రంగా నదిలో కలిపేస్తాం అన్నమాట చివరి రోజున. అందుకని చిన్న మట్టి వినాయకుడు కూడా పెట్టుకోండి. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధనకు 1 కుంది కానీ 2 కుందులు కానీ పెట్టుకోవచ్చు. ఆవు నెయ్యితో వేసుకుని చక్కగా 3 కన్నా ఎక్కువ ఒత్తులు వేసుకుని కనీసం 3 ఒత్తులు వేసుకుని ఇలా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన చేయడానికి వెలిగించడానికి అగ్గిపెట్టెని సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్ధరణి హరివేణము సిద్ధం చేసుకోండి. మళ్ళీ వేరే విడిగా ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. ఈ నీళ్ళు ఎందుకంటే ఆచమనించేసిన నీళ్లు పూజకి పని చేయవు. కాబట్టి మళ్ళీ ఈ చెంబులో నీళ్ళతోటి మనం దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ పూజ చేయడం కానీ చేసుకుంటాం అనమాట. ఆ రకంగా వేరే చెంబులో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కొంచెం కుంకుమను సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఆవు నెయ్యితో కలిపి సిద్ధం చేసుకోండి. గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు సిద్ధం చేసుకోండి. అలాగే కొంచెం బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరం వెలిగించుకోవడానికి ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి. అలాగే గంట వాయించుకోవడానికి సిద్ధం చేసుకోండి. అలాగే 4 అగరవత్తులు, ఇది కైవత్తి అంటే ఏంటంటే ఇది మనం మామూలుగా అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు. కాబట్టి ఇలాంటి కైవత్తు ఒకటి ఒక అగరవత్తుకు కానీ లేకపోతే పుల్లకు కానీ పత్తి చుట్టి కాస్త నేతిలో ముంచి ఈ రకంగా కైవత్తుని సిద్ధం చేసుకోండి. ముందుగా అగ్గిపెట్టెతో దీన్ని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తాం అనమాట.
ఈ రకంగా కైవొత్తుని సిద్ధం చేసుకోండి. అలాగే గణపతి దగ్గర ఏదైనా పుస్తకాలు లాంటివి, పెన్నులు లాంటివి, ఆయుధాలు లాంటివి ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇలాగా. అలాగే సాధారణంగా ఇంట్లో చేసుకునే గణపతి పూజకి మనం కలశ పెట్టక్కర్లేదు. కానీ మనం పందిరిలోనూ లేకపోతే అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే విడిగా సామూహికంగా చేసుకునే చోట ఈ యొక్క కలశను కూడా పెట్టుకోవాలన్నమాట. చేత చెంబు, ఒక మామిడి కొమ్మ, ఒక కొబ్బరికాయ, ఓ జాకెట్ ముక్క, చిలకలా చుట్టిలా కలశలా పెట్టుకోండి. అంచేత పందిరిలో మాత్రం ఈ కలశ ఒకటి ఎక్స్ట్రా కావాలి. అలాగే ఈ యొక్క మట్టి పాలకులో అఖండ దీపం ఒకటి ఎక్స్ట్రా కావాలి. కాబట్టి ఈ రెండు కూడా పందిరిలో కానీ అపార్ట్మెంట్లో కోడల్లో కానీ ఎవరైనా వినాయకుడిని పెట్టుకున్నప్పుడు చేసుకోవడానికి అనమాట. అలాగే బియ్యంతో పళ్ళెంతో బియ్యం అనమాట విఘ్నేశ్వర పూజకి. అలాగే గంధ సింధూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, ఒక చిల్లర పైసా, అలాగే 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. ఇంకో తమలపాకు ప్రత్యేకంగా పెట్టుకోండి. అలాగే ఇవి 2 కూడా ఇవి వస్త్రాలు అంటారు. ఇవి అంటే పచ్చితోటి పసుపుతో తయారు చేసినటువంటి వస్త్రాలు. ఇలాంటి వస్త్రాలు 4 సిద్ధం చేసుకోండి. ఒక 2 ఇలాంటి యజ్ఞోపేతాలు సిద్ధం చేసుకోండి. 2 చిల్లర పైసలు పెట్టుకోండి ఇలాగా. అలాగే నైవేద్యానికి అరటిపళ్ళు వగైరా ఏవైనా సరే, బత్తాయి పళ్ళు కానీ మీకు తోచినటువంటి ఏవైనా అనేక రకాల పళ్ళని కూడా నైవేద్యానికి పెట్టుకోవచ్చు, సిద్ధం చేసుకోవచ్చు. అలాగే కుడుమలు, ఉండ్రాలు కూడా ఈ రకంగా సిద్ధం చేసుకోండి నైవేద్యానికి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి బొట్లు పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పత్రి, 21 రకాల పత్రి, మీకు తోచినటువంటి పత్రి ఏం దొరికితే అది మీరు చక్కగా తెచ్చి సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి చక్కగా పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి అలాంటిది ఏదైనా రాడ్డు, అలాగే కొబ్బరికాయ నీళ్లు పట్టుకోవడానికి గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాగ్రిని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు మనం పూజా సామాగ్రిని చూసాం కాబట్టి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ పసుపు వినాయకుడు ఇక్కడ తవలపాకు ఉంది కదా, ఒక తవలపాకు తీసుకుని ఈ బియ్యం పళ్ళె ఉంది కదా, బియ్యం పళ్ళెలో తవలపాకు వేసుకుని ఈ పసుపు వినాయకుడు తీసి ఇలాగా తవలపాకులో పెట్టండి. అలాగే వినాయకుడికి కుంకుమ బొట్లు పెట్టకపోతే పెట్టండి, మేము పెట్టేసాం ఆల్రెడీ. మీరు పెట్టకపోతే కనుక కుంకుమ బొట్లు పెట్టండి, కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా దీపారాధన చేయండి. నేను ఇందాక చెప్పాను కదా కైవొత్తి అని, ఆ కైవొత్తి తీసుకుని ఈసారి ఇందాక నేను చెప్పాను కదా కైవొత్తి అని, ఆ కైవొత్తి తీసుకుని ముందుగా కైవొత్తిని వెలిగించండి. ఓం ఉజ్జీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడ తిమ్మమ పశుగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దూరంగా పాడండి అగ్గిపుల్ల. ఈ కైవొత్తితో దీపారాధన చేయండి. ఓం ఉజ్జీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడ తిమ్మమ 3 పశుగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. సాధ్యం త్రివర్తి అంటే కనీసం 3 ఒత్తులైనా వెలిగించమన్నారు. 3 కన్నా ఎక్కువ ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. ఆవు నెయ్యితో వెలిగించుకోవడం శ్రేష్టం. ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఆ దీపం కుందికి దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా అయిన తర్వాత చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆచమనం చేశారు కదా, ఇంకా ఈ చెంబుతో పని లేదు. ఆచమనం చేశారు కాబట్టి ఎంగిల్ నీళ్ళు అయిపోయాయి కాబట్టి ఈ చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి అలా వారికి. ఇక పూజ అంతా కూడా ఈ చెంబుతోటే వాడాలన్నమాట. అయిపోయింది కదా. ఈసారి ఒక పుష్పం పసుపు వినాయకుడి మీద నమస్కారం చేయండి. ముందుగా మనం పసుపు వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి పసుపు వినాయకుడి మీద ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యశామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణ ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదనమాట. మధ్యలో 3 వేళ్లతోటి పూజ చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః.
ఓం శచీ పురంధరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్యా 2 అక్షతలు మీ ఎడం పక్కకు వేసేసుకోండి. ఉత్తి దంపతులు ఉంటే కనుక ఆడవారు ఎడం పక్కకు వేయండి, మగవారు కానీ ఆడవారు కానీ సింగిల్గా చేసుకుంటే మీ ఎడం పక్కకు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః వాసరస్తు స్థిరవాసరే. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ వారం పేరు చెప్పుకోండి. సోమవారమా ఆదివారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఈ యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను, మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అస్యజమాన్యస్య గోత్రస్య కాశ్యపసు గోత్రస్య వెంకట సూర్యనారాయణ శర్మనామధేయస్య ధర్మపత్రి సమేతస్య కాశ్యపసు గోత్రోద్భవతి దేవీనామదేవత్యాః సకుటుంబస్య. అలాగే మీరు కూడా ఎవరెవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళందరూ గోత్రాల పేర్లు మీరు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క పందిరుల్లో కానీ లేకపోతే అపార్ట్మెంట్లో కానీ పెట్టుకునేటప్పుడు సామూహికంగా అందరూ బాగుండాలని చేసుకుంటాం కాబట్టి దానికోసం ఒక ప్రత్యేక సంకల్పం చెప్తాను, చెప్పుకోండి. మమ గ్రామేణ రాష్ట్రేణ దేశేన వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్ట్యాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అంటే మనం చేసే పూజ వల్ల లోకమంతా కూడా బాగుండాలని కోరుకునేటటువంటి పూజ కాబట్టి అందరూ చేసుకుంటాం కాబట్టి అందరూ బాగుండాలని లోక కళ్యాణ సిద్ధ్యర్థం అని చెప్పుకోండి. లోక కళ్యాణ సిద్ధ్యర్థం అనేనా అస్మిన్ దివసే శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామి నవరాత్ర దీక్ష సమయే నవరాత్ర సమయే షోడశోపచార విధానేన పూజా సమయే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోసి ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. సింగిల్గా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఇప్పుడు ఈ కలశ ఉంది కదా, ఈ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశ అంబుసమాశ్రితాः. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతంలో ముంచి ఆ పుష్పాన్ని చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య చేయి అలా మూతవేయండి. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే.
అభిద్రోణాకణిక్రదతు ఓమాపో వా యదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ సువరాప ఓం. చాలు. ఈసారి ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చయమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. అంటే ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే కనుక ఆ యొక్క కలశలోకి మంత్రాలతోటి భూమండలంలో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి గంగా జలాలు నదులు అన్నీ కూడా అందులోకి రమ్మని ఆహ్వానం చేసామన్నమాట. అంచేత ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానము. ఆ నీళ్లు మనం జల్లుకోవడం వల్ల పూజాద్రవ్యాల మీద దేవుడి మీద చల్లడం వల్ల ఇవన్నీ కూడా శుద్ధవుతాయి అని అర్థం అనమాట. ఆ రకంగా మనం కలశారాధన ఇప్పుడు పూర్తి చేసాం. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఇప్పుడు మనం పసుపు వినాయకుడు పూజ చేసుకుంటాం. ఈసారి 2 అక్షరాలు పట్టు నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాన్ని అవయథాస్థానముపఫయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వేసేయండి. అలాగా స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం ఒక పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. మళ్ళీ ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈ ఉద్ధరణతోటి నీళ్లు ఇలా చూపించి 3 సార్లు అలా చూపించి అలా వదిలిపెట్టండి. అంటే కాళ్ళు కడుగుతున్నట్టు చేతులు కడుగుతున్నట్టు ముఖానికి ఆచమనం చేస్తున్నట్టుగా 3 సార్లు ఇలా చూపించడం అలా వదిలిపెట్టడం అలా చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఆ కలశలో నీళ్లు జల్లండి దేవుడి మీద. పుష్పంతో జల్లండి. అందులో పుష్పం ఉంది కదా, పుష్పంతో జల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోవశ్రవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా నిల్చొకరు వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రం నేను వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా పత్తితోటి, ఆ వస్త్రాలు 2 తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు లేవనుకోండి అక్షతలపట్టు నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆసవసనాంజరుషాభిదేను శుద్ధిగా పూయమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమాన్. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా వేసేయండి. 2 వేసేయాలి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా, ఆ యజ్ఞోపవేతం తీసుకోండి. యజ్ఞోపవేతం లేకపోతే అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేసేయండి. అలాగా ఈసారి గంధం ఉంది కదా, పుష్పాన్ని గంధంలో ముంచి వినాయకుడి మీద వేసేసేయండి. గంధద్వారాందురాదృశాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలండి. ఒక 2 అగరవత్తులు వెలిగించండి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః
ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఈ వినాయకుడి పూజ కాకుండా మా యొక్క ఛానల్లో సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో, సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో, వైభవలక్ష్మి వ్రతాలు కానీ ఇలాగ అనేక రకాల వ్రతాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా కింద మీకు లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉంది, పురోహితులు దొరకకపోతే కనుక అవి కూడా వీడియోలు చూసి మీరు చక్కగా ఇతర దేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆ అగరవత్తులు వెలిగించిన తర్వాత అక్కర్లేదు, ఆ అగరవత్తులు పొగాలో చూపించండి గణపతికి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుత ఆఘ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. పక్కన ఎక్కడైనా గుచ్చేసుకోండి వాటిని. అలాగే దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఓ తమలపాకు తీసుకుని తమలపాకు ఇలా పెట్టుకుని ఆ తమలపాకులోను కాస్త బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, బెల్లం ముక్కలు అందులో పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు పెట్టుకోండి. పెట్టుకుని కాస్త కొంచెం గెల్లండి అరటిపళ్ళని గిల్లి ఆ యొక్క ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్కల మీద నీళ్లు చల్లండి. ఆ చెంబులో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా చెప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి అర్థంత్వా సత్యేన పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణవశి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పిధార్మసి. ఆ ఉత్తరంతో మళ్ళీ 5 సార్లు గణపతికి నీళ్లు చూపించడం, పల్లెలు వదిలిపెట్టడం. అలా చేయండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తీసుకుని గణపతికి ఎడం పక్కన పెట్టేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అలాగా. ఓం సంరాజం గంట కొట్టుకోండి. సంరాజం జపరాజం జాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా ఒక నేలతో జల్లి కళ్ళగద్దుకోండి. అలాగా ఇక్కడ పెట్టేసుకోండి. ఎలా పెట్టేయండి, కళ్ళగద్దుకోండి. హరాహర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశరషిధారయా. ఒక పుష్పము అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఒక పుష్పము అక్షతలు ఒక చిల్లర పైసా పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది శ్రవోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకుని ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. సింగిల్గా చేసుకునేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. పుష్పాలు తలలో పెట్టుకోండి, లేదా మగవారి చెవిలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి బియ్యం పళ్ళె ఉంది కదా, దాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి పసుపు వినాయకుడిని తీసి తవలపాకుతో సహా ఈ మట్టి వినాయకుడి దగ్గర పక్కన పెట్టేయండి.
పెట్టేసాక ఈ బియ్యం పళ్ళు ఉన్నాయి కదా, ఈ బియ్యం పళ్ళు ఏంటంటే మీరు వాడుకోకూడదు కాబట్టి మీ పక్కన ఎక్కడైనా సరే బ్రాహ్మణులు కానీ పండితులు కానీ పురోహితులు కానీ మీ ఇంటి పురోహితులు కానీ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. లేదా ఆలయంలో అర్చకులు ఉంటారు కదా, అర్చకులకైనా ఇచ్చేసేయండి. లేదు మీకు వాళ్ళు ఎవరో దొరకలేదనుకోండి, మీరు ఈ గణపతి నవరాత్రుల సమయంలో ఏదైనా ప్రసాదాలు కనుక చేస్తే ప్రసాదాల్లో దీన్ని వాడేసుకోవచ్చు. అన్నదానంలో కూడా బియ్యం వాడుకుని పంచిపెట్టేయండి భక్తులకి. ఆ రకంగా వినియోగించుకోవడం తప్ప మీరు వాడుకోకూడదు. ఆ రకంగా బియ్యం పళ్ళెం పక్కన పెట్టేసుకోండి. ఈసారి మళ్ళీ 2 అక్షతలు వీపనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్య అగ్రేనాసిక అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇందాకట్లాగే మీరు ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః వాసరస్తు. ఇక్కడ కూడా మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ రోజు తిథి, ఆ రోజు వారం, అంటే ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. ఇక్కడ స్థిరవాసరే అని చెప్తున్నాను, అంటే శనివారం అని చెప్తున్నాను. మీరు ఏ రోజైతే ఆ వారం పేరు చెప్పుకోండి. స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. ఇందాకట్లాగే మళ్ళా మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అసిజమాన్యస్య గోత్రస్య కాశ్యపస గోత్రోద్భవస్య వెంకట సూర్యనారాయణ శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య కాశ్యపస గోత్రోద్భవతి దేవీనామదేవత్యాః సకుటుంబస్య. అలాగే మీరు గోత్రాలు పేర్లు అందరివి చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మళ్ళీ మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గ్రామేణ రాష్ట్రేణ దేశేన వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్ట్యాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మొట్టమొదటి రోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసేటటువంటి రోజున మీరు ఏం చెప్పుకోవాలంటే సంకల్పం శ్రీ సిద్ధి బుద్ధి సమేత చెప్పండి. నేను చెప్పినట్టుగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పెద్ద వినాయకుడు ఉంటాడు కదా, బాగా పెద్ద వినాయకుడు, మీరు పెద్ద పెద్ద వినాయకులు తెచ్చుకుంటారు కదా, ఆ వినాయకుడిని ఒకవేళ పెట్టకపోతే కనుక ఈ సమయంలో ఈ రకంగా మీరు ఏదైతే స్టేజ్ వేశారో ఆ స్టేజ్ దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇలా ఉంటే గొడవ లేదు. పెట్టుకోకపోతే ఈ రకంగా పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మట్టి వినాయకుడిని తెచ్చుకోండి. ఈ పెద్ద వినాయకుడు ఎదురుకుండా చిన్నది ఏదైనా ఇలాంటి ఆసనం వేసుకుని మట్టి వినాయకుడిని పెట్టుకుని ఆ మట్టి వినాయకుడికి ముందుగా ఈ వినాయకుడికి ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక ముందుగా ఈ పెద్ద వినాయకుడిని పెట్టేసుకున్నారు కాబట్టి ఈ మట్టి వినాయకుడిని ఒక తమలపాకు ఎడమ చేతిలో వేసుకోండి. తమలపాకు వేసుకుని ఈ మట్టి వినాయకుడిని తమలపాకులో పెట్టుకోండి. ఇలాగా పెట్టుకుని ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినా మనం
చిన్న మట్టి వినాయకుడిని కూడా పెట్టుకుని శాస్త్రోక్తంగా దానికే పూజ చేసుకోవాలి. అది అలంకారంగా ఉండి దానికి పూజ చేస్తాం. ప్రధానంగా ఈ మట్టి వినాయకుడికి పూజ చేస్తాం అనమాట. అంచేత మండపంలో పెద్ద వినాయకుడు ఉంటాడు వెనకాల ఎదరేమో ఇలాంటి చిన్న మట్టి వినాయకుడు ఉంటాడు. ఆ మట్టి వినాయకుడు కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు అలా పెట్టుకుని ఓ పువ్వు పంచామృతాల్లో వేసి, ఒక పుష్పం పంచామృతాల్లో వేసి, ఆ పంచామృతాలు ఆ గణపతి మీద ప్రోక్షణ చేయండి. మట్టి వినాయకుడి మీద ప్రోక్షణ చేయండి. మట్టి వినాయకుడి మీద చేయొచ్చు, వెనకాల ఉన్న పెద్ద వినాయకుడి మీద కూడా ప్రోక్షణ చేయొచ్చు. రెండింటి మీద అక్కడ అలా జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణియం భవావాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరుతు ప్రణః ఆయోగం శతారుషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలండి. ఈసారి మామూలు నీళ్ళు ఉన్నాయి కదా, చెంబులో నీళ్ళు, ఆ నీళ్ళు చల్లండి. దాంతో కాదు, వేరే పుష్పంతో చల్లండి. అందులో పుష్పం ఉంది కదా, జల్లండి. ఆ పుష్పంతో ఆ వినాయకుడి మీద ఈ వినాయకుడి మీద కూడా జల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోమశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. పంచామృత శుద్ధోదక స్నాపనం సమర్పయామి. చాలు. ఈసారి ఆ వినాయకుడిని ఇక్కడ ఎదురుగుండా, ఈ పెద్ద వినాయకుడు ఎదురుగుండా మండపంలో పెట్టేసేయండి. ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం మనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమోపయతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. 2 అక్షతలు తీసుకోండి. ఈసారి తీసుకుని చెప్పండి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఈసారి వెనకాల ఉన్నటువంటి పెద్ద వినాయకుడి మీద 2 అక్షతలు వేయండి. ఇక్కడ ఎదురున్న కూడా చిన్న వినాయకుడి మీద కూడా 2 అక్షతలు వేయండి. అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసామన్నమాట. ఇక్కడతోటి వినాయకుడు వచ్చి మనకి ప్రతిష్ఠితం అయిపోయాడు అనమాట. అంటే వెనకాల ఉండే వినాయకుడు, ఎదురున్న వినాయకుడు కూడాను. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఇక్కడతోటి విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఇప్పుడు మనం మొట్టమొదట్లో చేసేటటువంటి దాంట్లో కలశ కూడా పెట్టుకోవాలి. అంచేత ఇప్పుడు మనం ఇందాక కలశ సిద్ధం చేసుకోమన్నాం కదా, ఈ చెంబు తీసుకోండి. ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః. అలా పెట్టండి. అంగైచ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా. ఈసారి ఈ కలశలోకి అందులో నీళ్ళు కొంచెం పోయండి. ఇమమ్మే వృణశ్రుదేహ మధ్యాచ మృడయ త్వామవస్యురాచకే. చాలు, అలా పెట్టేయండి. కొంచెం నీళ్ళు పోసాక మామిడి కొమ్మ పెట్టండి. అలాగా కాండాత్ ప్రడోహంతే పరుషపరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. కొబ్బరికాయకి కొంచెం గంధం రాసి కుంకుమ పట్టు పెట్టండి ఒక చోట. కొబ్బరికాయని ఇక్కడ పెట్టండి. దీని మీద పుషోం యా ఫలనీర్యా అఫలా పుష్పాయాచ పుష్పణీ బృహస్పతి ప్రసోత స్థాన ముంచంత్వ గుంహసహ. ఈ జాకెట్ ముక్కు కూడా ఇక్కడ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. జాకెట్ ముక్కు కూడా దీని మీద పెట్టేయండి. చిలకలా చుట్టింది. ఓం సుమంగళీర్యం వధోరిమాగం సమేత పశ్యద సౌభాగ్యమస్య దత్వాయాధాస్తం విపరేతన. ఓ పుష్పం పైన పెట్టండి. ఇలాగా ఓం పుష్పావతి ప్రసోవతి ఫలనీర్ఫల ఉత అశ్వాయవ సజత్వరి విరుధ పార ఇష్టవ. ఈసారి కలసం జాగ్రత్తగా తీసుకుని ఇక్కడ పెట్టేయండి. పక్కన గణపతి పక్కన పెట్టేసుకోండి. ఓం అసునీతే ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మధ్యే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత కలశమావాహయామి. 2 అక్షతలు వేయండి ఆ కలశం మీద. కలశమావాహయామి స్థాపయామి పూజయామి. అయిందా? ఈసారి ఏం చేస్తారంటే కైవత్తు ఉంది కదా, ఇందాక కైవత్తు, ఆ కైవత్తు మళ్ళీ ఇక్కడ దీపం దగ్గర పెట్టి వెలిగించి, ఇక్కడ అఖండ దీపం ఉంది కదా, ఈ అఖండ దీపాన్ని వెలిగించండి. ఈ కైవత్తుతోటి దీపం దగ్గర వెలిగించి
అఖండ దీపం ఉంది కదా, అఖండ దీపాన్ని వచ్చి వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నిరుడతిం మమ పశూశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నిరుడతిం మమ పశూశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. చాలు. ఆ అఖండ దీపాన్ని కూడా గంధం రాసి కుంకుమ పెట్టండి. గంధం కుంకుమ తెచ్చుకోండి. అఖండ దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా. చాలు. సరిపోతుంది. ఇప్పుడు ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమో నమః. ధ్యాయామి. వేసేసేయండి అలా వినాయకుడి దగ్గర. ఈసారి మనం ఈ వినాయకుడి దగ్గర ఎక్కడ ఈ కలస మీద 3 చోట్ల పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఓం 2 నక్షత్రం వేయండి. ఈసారి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ చెంబుతో నీళ్ళు ఈ ఉద్ధరణతోటి ఇలా గణపతికి కాళ్ళు కడుగుతున్నట్టుగా చేతులు కడుగుతున్నట్టుగా ఆచమన చేస్తున్నట్టు 3 సార్లు ఇలా నీళ్లు చూపించి ఇలా పల్లెలు వదిలిపెట్టండి. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాలు చక్కగా ఈ గణపతి మీద ఇక్కడ కూడా 3 చోట్ల జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణుయం భవాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో అముఖాకరతు ప్రణః ఆయోగం శతార్షదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపసవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషచి మధుమత్పార్థివకం రజః మధుద్యోరస్తురః పిదా మధుమాన్నో వనస్పతిర్మధుమాగు అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఇంకో 2 వస్త్రాలు, ఈ 2 వస్త్రాలు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు లేకపోతే కనుక పుష్పాలు కానీ అక్షతలు కానీ పట్టు నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా ఆసవసనాంజలిషాభిదేను సుధుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి యజ్ఞోపేతం ఉంది కదా, ఆ యజ్ఞోపేతాన్ని తీసుకోండి. ఇంకో యజ్ఞోపేతం లేకపోతే కనుక అక్షతలు కానీ పుష్పం కానీ పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయ నమః. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేసేయండి. యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ యొక్క వినాయకుడి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహ పవయే శ్రియం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత గంధసింధూరై పూజయామి. ఈసారి మొట్టమొదట ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేయండి. అధాంగ పూజ చెప్తాను, పుష్పాలు పూజ చేయండి. ముందుగా పుష్పాలు పూజ చేయండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ చేయండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ముఖవాహనాయ నమః.
ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణిలింగాన్ని పూజయామి. ఈసారి పత్రి ఉంది కదా, పత్రి తీసుకుని పత్రి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వయుగ్మం పూజయామి. ఓం హనుసోనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. భద్రీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. శోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతిపత్రైః పూజయామి. ఈసారి గంధసింధూరం ఉంటే గంధసింధూరం కూడా పూజ చేయండి. గంధసింధూరం లేదనుకోండి, పుష్పాలు కానీ పత్రి కానీ చేయండి. అవి ఏవి లేకపోతే అక్షతలు కూడా పూజ చేయొచ్చు. మీ వీలుని బట్టి ఏ ఉంటే వాటితో పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః అనుకుంటూను మీరు గంధసింధూరం పూజ చేయండి. ఈసారి ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురువే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపీత్థవరప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నెరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనదనాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మణే నమః. ఓం సుఖప్రదాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణి మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సుతోత్థాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః.
ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం సమస్త జగధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంతచితభ్రవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప గంధ సింధూర పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకో 2 అగరబత్తులు వెలిగించండి. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఈ వినాయక చవితిలో సాధారణంగా వాహనాలు కూడా చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు. కారులకి, లారీలకి, లేకపోతే ఆటోలకి, బళ్ళుకి, అన్నిటికీ కూడా. అంచేత ఈ వాహన పూజ కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి కూడా మీరు వీడియోల ద్వారా చూసి వాహన పూజలు కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఆయుధాలకి వాహనాలు కూడా పూజ చేసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు, కావాల్సిన వాళ్ళు వీడియోను కూడా చూసుకుని మీరు పూజ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు అగరవత్తులు వెలిగించిన తర్వాత అగరత్తులు పగలా గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవ యర్దవ్యేర్నాడాగంధే సుసంయుత ఆగ్రే యస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. అలాగా దీపానికి నమస్కారం చేయండి. ఇక్కడ నుండి అఖండ దీపానికి కూడా నమస్కారం చేయండి. ఈ అఖండ దీపం ఏదైతే ఉందో ఇది చక్కగా ఈ 9 రోజులు కూడా వెలుగుతూ ఉండాలన్నమాట. ఆరిపోకుండా ఎవరో ఒకరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. దానికి చుట్టూ అవసరమైతే ఏదైనా కొంచెం గుడ్డ కట్టడమో లేకపోతే ఏదైనా కొంచెం ఆచ్ఛాదన చేయడమో చేసి ఎవరో ఒకరు పరీక్ష చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం నిమజ్జనం చేసేస్తామో ఆ రోజు వరకు కూడా అది వెలుగుతూ ఉండాలన్నమాట. కాబట్టి అఖండ దీపానికి దండం పెట్టుకోండి. ఆ దీపాన్ని కూడా నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తం అంటే ఆయువజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమ అనర్గాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. తిరగండి అది రాడ్డు. కొబ్బరికాయలు, అలాగే అరటిపళ్ళు, ఏదైనా పళ్ళు ఉంటే పళ్ళు, ఇవన్నీ కూడా ఇలా ఎదురుగుండా గణపతి ఎదురుగుండా పెట్టుకోండి. అలాగే ఉండ్రాళ్ళు కానీ, కజ్జికాయలు కానీ, రకరకాల పిండివంటలు కానీ, పులిహార కానీ ఏదైనా సరే మీరు ఏదైనా నైవేద్యానికి తెచ్చినవన్నీ కూడా స్వామివారు ఎదురుగుండా ఇలా పెట్టుకోండి. పెట్టుకుని వీటి మీద నీళ్ళు చల్లండి. ఆ నైవేద్యాలన్నింటి మీద కూడా నీళ్ళు చల్లండి. ఈ బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం బెల్లం ముక్కలు ఇలా కొబ్బరి చెప్పులో వేయండి. ఈసారి ఆ నైవేద్యాల మీద నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్యాపరిహిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత బహుబీజఫల సహిత చిత్రాడ సహిత కుడుమ సహిత సకల నైవేద్యం సమర్పయామి. ఈసారి ఆ నైవేద్యాలన్నీ కూడా పుష్పం తీసుకుని 5 సార్లు అలాగా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 5 సార్లు ఉత్తరంతో నీళ్ళు గణపతికి చూపించి పళ్ళెలో వదిలిపెట్టాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకో తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని గణపతి దగ్గర పెట్టేసేయండి అలాగా. ఓం పూగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని మళ్ళీ వెలిగించండి. చూపించండి, గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచ భిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామతి సంతత శ్రీరస్తు సమత ధర్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా ఒక నేలచుకు చల్లి కళ్ళకద్దుకోండి అలాగా, అక్కడ పెట్టేసేయండి అలాగా. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరషిధారయా. ఈసారి ఒక పుష్పం 2 అక్షతలు ఓ చిల్లర పైసా పట్టుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. పుష్పము, అక్షతలు, చిల్లర పైసా 3 పట్టుకుని లేచి నుంచుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షఫాల చంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. వినాయకుడి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహి మాన్ కృప యాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షగణాధిప శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి అవకాశం ఉంటే కనుక మగవాళ్ళు బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద ఒంగు నమస్కారం చేయండి. మీకు అవకాశం లేదనుకోండి, అక్కడ ఒంగు నమస్కారం చేసేయండి. మీరు ఒంగు నమస్కారం చేయండి బాబు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఈసారి కూర్చుని లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ గణాధిప శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. సింగిల్గా చేసుకునేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయాదేవా పరిపూర్ణం తతస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి గంధ సింధూరం బొట్టు పెట్టుకోండి. అలాగే ఆడవారు పుష్పం తలలో పెట్టుకోండి. మగవారు ఆ పత్రి ఉంది కదా, ఆ పత్రి చెవిలో పెట్టుకోండి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకానొక సమయంలో శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని చూచి ఇలా అడిగారట, అయ్యా గురువుగారు, అయితే వినాయకుడు ఏ రకంగా ఉద్భవించబడ్డాడు? అసలు వినాయకుడికి ఏనుగు ముఖం రావడానికి గల కారణం ఏమిటి? అలాగే వినాయకుడికి గణాధిపత్యం కలగడానికి గల కారణం ఏమిటి? అలాగే ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనందులు వస్తాయంటారు కదా, ఎందుకు వస్తాయి? కృష్ణుడు అంతటి వాడికి నీలాపనందులు వచ్చాయి అన్నారు కదా, ఎందుకు వచ్చాయి? వీటన్నిటికీ కారణం ఏమిటి? మాకు విశదీకరించి తెలియజేయండి అని చెప్పేసి మునులందరూ కూడా గురువుగారిని అడిగారట. అప్పుడు సూతులు వారు చెప్పడం ప్రారంభం చేశారు. చెప్తానయ్యా, శ్రద్ధగా వినండి. పూర్వకానొక సమయంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు సామాన్యుడు కాదు, మహాశివభక్తుడు. ఎంత శివభక్తుడు అంటే కనుక ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా, ముల్లోకాల్లో ఎవ్వరూ కూడా శివుడిని పూజించకూడదు. నేను మాత్రమే పూజ చేయాలి, శివుడు నాకు మాత్రమే దక్కాలి, ఇంక ఎవరికి దక్కకూడదు. అలాంటి పైశాచికమైనటువంటి కోరిక కలిగినటువంటి శివభక్తుడు. వాడు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో శివుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. ఎప్పుడైతే అంత ఘోరంగా తపస్సు చేశాడో బోలాశంకరుడు కాబట్టి చక్కగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఏ వరం కావాలని ఆయన అని అడిగాడు శివుడు. అడిగితే, ఏమయ్యా, నువ్వు ఏవైతే ఉన్నావో నువ్వు నాకు పూర్తిగా నాకు దక్కాలి అని చేత నువ్వు ఒక లింగరూపం ధరించి ఆ లింగరూపంలో నా ఉదరంలోకి వచ్చేసాయి. ఈ ముల్లోకాల్లో ఎవరు కూడా నేను అర్చించకూడదు, నేను మాత్రమే అర్చించాలి, కాబట్టి నువ్వు నాకే దక్కాలి, కాబట్టి నువ్వు లింగరూపం ధరించి నా ఉదరంలోకి వచ్చేసాయి అని చెప్పేసి కోరుకున్నట్ట. బోలాశంకరుడు కాబట్టి ఏ వరం అడిగినా సరే ఇస్తాడు కాబట్టి సరే అని చెప్పేసి లింగరూపం ధరించి ఉదరంలోకి వెళ్ళిపోయాడు. గజాసురుడు పొట్టలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ గజాసురుడు పొట్టలోకి ఈశ్వరుడు వెళ్ళిపోయాడో ఇక ముల్లోకాల్లోనూ కూడా ఎవరు పూజ చేద్దామన్నా, ఎవరు అర్చన చేద్దామన్నా, ఎవరికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామన్నా ముల్లోకంలో ఎవరికి కూడా ఈశ్వరుడు కనపట్టలేదు.
ఎంత ప్రార్థనలు చేసినా ఈశ్వరుడు కనపడటం లేదు. ఆఖరికి పార్వతీ అమ్మవారు కూడా కంగారు పడుతోంది. ఎందుకంటే కైలాసానికి రావటం లేదు ఈశ్వరుడు, ఏమైపోయాడో తెలియటం లేదు. ప్రమదగణాదులకు కూడా అర్థం అవటం లేదు శివుడు ఎక్కడ ఉన్నాడో. అయితే అందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ మొత్తం దేవతలందరూ కూడా మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళారట. వెళితే బ్రహ్మగారు కూడా ఏమోనయ్యా ఈశ్వరుడు ఎక్కడున్నాడో నాకు అర్థం అవటం లేదు. అంచేత అన్ని విషయాలు తెలుసుకోగలిగిన శక్తి విష్ణుమూర్తికి ఉంది కాబట్టి, విష్ణుమూర్తి శివుడు ఒక్కడే కాబట్టి ఆయనకు తెలుస్తుంది. అంచేత మనం అందరం కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం అని చెప్పేసి అందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. వెళితే విష్ణుమూర్తి వారు చక్కగా కళ్ళు మూసుకుని మనోనేత్రంతో జ్ఞాననేత్రంతో శివుడు ఎక్కడున్నాడో కనిపెట్టాడు. ఏమయ్యా కంగారు పడకండి, శివుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు, గజాసురుడు యొక్క పొట్టలో ఉన్నాడు. అంచేత తపస్సు చేసి శివుని పొందాడు. అంచేత ఇప్పుడు గజాసురుడు పొట్టలో ఉన్నాడు. ఆ గజాసురుడు సామాన్యుడు కాదు, మనం వెళ్ళి యుద్ధం చేస్తే నగ్గలేం, లేదా మనకంత సులువుగా మనకి మాట వినడం, చాలా మూర్ఖుడు. అంచేత మనం ఏం చేద్దాం అని అడిగాడు. సరే ఏదో ఉపాయం మీరే చెప్పండి ఏం చేద్దామన్నారు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అందరూ ఆలోచించి ఓ పని చేద్దాం. ఈ గజాసురుడికి నృత్యం అంటే చాలా ఇష్టం, అందుచేత మనం అందరం ఓ పని చేద్దాం. గంగిరెద్దులు ఆడించేటటువంటి వాళ్ళు వేషం వేసుకుని గంగిరెద్దును ఆడిస్తూ నృత్యం చేద్దాం. అలా నృత్యం చేస్తే దానికి మెప్పొందించి వాడు బాగా పొంగిపోయి వరం అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే నీ ఉదరలో ఉన్నటువంటి శివుడిని మాకు ఇచ్చేయని చెప్పి అడుగుదాం. ఆ రకంగా మనం నాటకం ఆడి ఏదో రకంగా శివుడిని మళ్ళీ బయటకు తెచ్చుకుందాం అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ రకంగా విష్ణుమూర్తి చెప్పాడో దేవతలందరూ కూడా సరే అన్నారు. సరే ఏం చేశారంటే ఆ నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఆ నందీశ్వరుడేమో ఆ యొక్క ఎద్దులాగా వేషం వేసుకున్నాడు, గంగిరెద్దు వేషం వేసుకున్నాడు. అలాగే నారదుడు తుంబురులు వీళ్ళందరూ కూడా ఆ గానం చేసేవాళ్ళలాగా, తబలా వాయించే వాళ్ళలాగా, దేవతలందరూ కూడా ఆ నృత్యం చేసేవాళ్ళలాగా అవతారాలు ఎత్తి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గజాసురుడి దగ్గరికి వెళ్ళారు. నగరంలోకి వెళ్ళి గజాసురుడు ఎదురుకుండా చాలా అద్భుతమైనటువంటి నృత్యాలు చేశారు, అద్భుతమైనటువంటి గానాన్ని చేశారు. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి గానము నృత్యము ఈ యొక్క గజాసురుడు చూశాడో, చూసి వెంటనే ఎప్పుడూ చూడనంత అద్భుతమైనటువంటి ఈ యొక్క గానము నృత్యము చూసి తబ్బిబ్బులైపోయాడు, పడిపోయి ఆ ఆనందంలోనూ ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, చాలా అద్భుతంగా నృత్యం చేశారు, అంచేత మీకు ఏ వరం కావాలో అడగండి నేను ఇస్తాను అని చెప్పేసి అన్నట్ట. వెంటనే వీళ్ళందరూ కూడా అయ్యా మేము అందరం కూడా శివభక్తులు అండి, మేము శివుడిని అర్చన చేద్దామంటే ఆయన ఎక్కడా కనపడటం లేదు, మీ ఉదరంలో ఉన్నాడు అని తెలిసింది, అంచేత మీ పొట్టలో ఉన్నటువంటి శివుడిని మాకు ఇచ్చేస్తే మేము పట్టుకెళ్ళిపోతాం అని చెప్పి అన్నారట. ఎప్పుడైతే ఈ రకంగా అన్నారో గజాసురుడికి ఆశ్చర్యం వేసింది. ఓహో వీళ్ళందరూ కూడా దేవతలు కావాలని ఇలాంటి పన్నాగం పన్నారు అని అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి మరి వరం ఇచ్చాడు కదా, అంచేత వరం కాదనడానికి వీల్లేదు. అంచేత పూర్వకాలంలో రాక్షసులు కూడా ధర్మంగానే ఉండేవారు, అంచేత ధర్మంగా అడిగినటువంటి వరం ఇవ్వాలి కాబట్టి సరే నా అంతటా నేను ఇవ్వను, కానీ శివుడు వస్తారంటే మాత్రం తీసి పట్టుకెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాట. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో వెంటనే వీళ్ళందరూ కూడా శివుడి గురించి అనేక రకాల ప్రార్థనలు చేశారట దేవతలందరూ. ఎప్పుడైతే ఆ రకంగా ప్రార్థనలు చేశారో గజాసురుడి యొక్క పొట్ట చీల్చుకుని ఆ శివుడు బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో ఈ గజాసురుడికి జ్ఞానోదయం కలిగింది. చిచ్చి నా రాక్షసత్వం వల్ల నా మూర్ఖత్వం వల్ల శివుడు నాకే కావాలని కోరుకున్నాను, అంచేత ఎవరు భక్తిగా ఆరాధన చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు శివుడు, నా దగ్గరే ఉంటాడు అనుకున్నాను, అంచేత నేను మూర్ఖుణ్ణి అనుకుని బాధపడి శివుడిని మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా ఎలాగా నేను చనిపోతున్నాను, నాకు తెలిసిపోతోంది, నేను తప్పుడు కోరుకున్నాను, అయితే నాకు ఇంకొక కోరిక ఉంది, ఆ కోరిక తీరుస్తావా అని అడిగట్టు శివుడిని. ఏమిటయ్యా ఏం కోరిక అన్నాడు. ఏమీ లేదు, నేను చనిపోయినా సరే నా యొక్క చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం ఎప్పుడు కూడా నిన్నే అంటిపెట్టుకుని ఉండాలి, అలాగే ఎప్పుడు కూడా నా మొహం నిన్ను చూస్తూ ఉండాలి, అంచేత అలాంటి వరాన్ని అలాంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి చెప్పాట. చెబితే అప్పుడు శివుడు తథాస్తు అని చెప్పి దీవించాట. ఆ రకంగా దీవించిన తర్వాత ఈ యొక్క గజాసురుడు మరణించి తర్వాత జన్మలో ఒక ఏనుగు ఆకారం ఎత్తి ఏనుగు రూపంలో ఆ అడవిలో తిరుగుతూ ఉన్నాడనమాట. ఈ రకంగా గజాసురుడు వృత్తాంతం పూర్తయింది. అయితే ఇప్పుడు గణపతి ఏ రకంగా పుట్టాడు, గణపతికి ఈ ఏనుగు ముఖం ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం అని చెప్పేసి మళ్ళా గురువుగారు చెప్పడం ప్రారంభం చేశారు. ఒకానొక సమయంలోనూ పార్వతీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే కనుక అభ్యంగన స్నానం చేస్తోంది. అయితే చెలికత్తలందరూ కూడా ఉన్నారు, చక్కగా అమ్మవారికి అభ్యంగన స్నానాన్ని చేయిస్తున్నారు. శివుడు ప్రమదగణాదులు అందరూ కూడా కొంచెం బయటికి వెళ్ళారనమాట. బయటకు అంటే ఏంటంటే కనుక లోకాలు తిరుగుతూ వాళ్ళు లోకల్లో ఏమేం జరుగుతున్నాయో వాటిని సంరక్షించడానికి వాటికి వెళుతూ ఉంటారు శివుడు. అంచేత శివుడు బయటకు వెళ్ళాడు. చెలికత్తలందరూ కూడా అమ్మవారికి అభ్యంగన స్నానం చేయిస్తున్నారు. పార్వతీ అమ్మవారికి చేయిస్తూ ఉంటే పార్వతీ అమ్మవారు ఏం చేసిందంటే ఆ స్నానం చేసే సమయంలో నలుగు పెట్టుకుంటారు కదా, వరిపిండితోటి పసుపుతోటి నలుగు పెట్టుకుంటారు కదా, ఆ నలుగు పెట్టుకునే సమయంలో ఆ వరిపిండి పసుపు పట్టుకుని ఒక ముద్దను తయారు చేసింది, పసుపు ముద్ద.
తయారు చేస్తే ఆ ముద్దకి కాస్త కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ కూడా తగిలించి కాళ్ళు, చేతులు అవి కూడా పెట్టిందిట. పెట్టేసరికి ఆ ముద్ద అద్భుతమైనటువంటి ఒక బాలుడు రూపం సంతరించుకుందిట. ఆ ముద్ద చూస్తుంటే కనుక, ఆ బాలుడిని చూస్తుంటే కనుక నిజంగా కనుక మనిషి అలా ఉంటే ఈ ప్రపంచంలో అంత అందమైన వాడు ఉండడు. అంత అందంగా ఉందిట ఆ యొక్క బాలుడి యొక్క బొమ్మ. అది చెలికత్తలందరూ చూశారు. చూసి, అమ్మా నువ్వు ఎంత అందంగా తయారు చేసేవి బొమ్మని, అసలు బొమ్మ రూపంలోనే ఇంత కళగా ఇంత అందంగా ఉన్నాడు అంటే కనుక ఇదే బొమ్మకి ప్రాణం వచ్చుంటే ఎంత అందంగా ఉంటాడో కదా అన్నారు వాళ్ళందరూ. అవును, నాకు అలాగే అనిపిస్తోంది అంది పార్వతీదేవి. అలా కాదమ్మా, నీకంటూ ఒక కుమారుడు లేడు, ఒక మృత్యువు లేడు, నీకంటూ ఎవరూ లేరు. నిజంగా చెప్పాలంటే కనుక అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఎవరైనా వస్తే బయట కాపలా కాసేవాడు కూడా నీకు ఎవడో లేడు. అందులోనూ పరమేశ్వరుడు అస్తమాటు కూడా నువ్వు స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా లోపలికి వచ్చేస్తూ ఉన్నాడు. అంచేత నీకంటూ ఒక మృత్యు ఉంటే బాగుంటుందమ్మా, అంచేత ఈ బాలుడికి నువ్వు ప్రాణం పోయకూడదా అన్నారు చెలికత్తలు. అప్పుడు అమ్మవారు ఆశ్చర్యపోయింది. అప్పుడు మళ్ళీ చెలికత్తలు చెప్తున్నారు, అమ్మా ప్రాణం పోసే శక్తి నీకు ఉంది కదా, అంచేత ప్రాణం పోసే శక్తి ఒక తల్లికి ఉంది, తర్వాత ఒకటేమో బ్రహ్మగారు ప్రాణం పోయగలడు, తర్వాత అంత శక్తి తల్లికి ఉంది. అంచేత బ్రహ్మగారు తర్వాత ప్రాణం పోసే శక్తి నీకు ఉంది కదమ్మా, అంచేత ఆ బాలుడికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయి, ప్రాణం పోయి అని చెప్పి చెలికత్తలు అందరూ చెప్పారట. సరే అని చెప్పి పార్వతీ అమ్మవారు కూడా ఆ యొక్క బాలుడికి ప్రాణం పోసింది. ఎప్పుడైతే ఆ రంగా ప్రాణం పోసిందో ఆ యొక్క బాలుడు సశరీరంతో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఒక బాలుడు ఆకారాన్ని సంతరించుకున్నాడు, ఒక మనిషి రూపాన్ని సంతరించుకున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా బాలుడు బ్రహ్మాండంగా తేజస్సుతోటి ఈ ఆకారాన్ని సంతరించుకున్నాడో వెంటనే అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేసిన కారణం చేత, అమ్మవారి యొక్క మంత్రశక్తి చేత ఆ బాలుడు వెంటనే పెద్దవాడైపోయాడు. అంటే పుట్టినటువంటి వాడు జ్ఞానవంతుడు అయిపోయాడు అనమాట. అంచేత జ్ఞానం వచ్చేసింది కాబట్టి వెంటనే అడుగుతున్నట్ట, తల్లి నన్ను ఎందుకు ఉద్భవింపజేసావు, నా పని ఏంటి, నా కార్యం ఏంటి చెప్పు అన్నాడు. ఒరే నాయనా ఓ పని చేయి, ఏం చేస్తావంటే నువ్వు ద్వారం దగ్గర నించో, సింహద్వారం దగ్గర నించుని ఎవరు వచ్చినా సరే లోపలికి మాత్రం పంపించుకో. ఒకవేళ ఎవరైనా వచ్చారనుకో లోపలికి వచ్చి నాకు చెప్పు వాళ్ళు ఎవరో, నేను రమ్మంటే మాత్రం లోపలికి పంపించు, అంతే తప్ప నేను ఎవ్వరూ కూడా లోపలికి రావడానికి వీల్లేదు. ఆ రకంగా కాపలా కాయరా నువ్వు, అది నీ పని అన్న. సరే తప్పకుండా చేస్తానమ్మా. సరే ఓ పని చేయి, నీకు ఒక బెత్తం ఇస్తాను, మంత్రదండం ఇస్తాను, ఆ మంత్రదండం పట్టుకో. ఒకవేళ ఎవరైనా సరే బలవంతంగా లోపల వస్తే ఆ మంత్రదండంతో నువ్వు ఒకసారి కొడితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అయితే ఈ మంత్రదండం కూడా పుచ్చుకొని ఒక బెత్తం, ఒక మంత్రదండాన్ని ఇచ్చింది అమ్మవారు తన శక్తి అంతా ధారపోసి. అలాగే మరి కాలక్షేపం ఏదైనా ఉండాలి కదా తినడానికి, అంచేత కజ్జికాయలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది. పంపిస్తే ఆ కజ్జికాయలు, ఉండ్రాళ్ళు అన్నీ పట్టుకుని గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాడు అలాగా ఆ మంత్రదండం పట్టుకుని. ఈలోపు ఏం జరిగింది, అమ్మవారేమో లోపల అభ్యంగన స్నానం చేస్తూ ఉంది. ఈలోపు శివుడు ముల్లోకాలు తిరిగేసి ఆ ప్రమద గణారుదులతోటి, ఏకాదశి రుద్రులతోటి అందరితోటి కలిపి కంగారుగా కైలాసానికి వచ్చేసాడు. కైలాసానికి వచ్చేసరికి అక్కడ వెంటనే ఈ గణపతి చక్కగా కూర్చుని ఉన్నాడు, బాలుడు కూర్చుని ఉంటే సింహద్వారం దగ్గర కూర్చుని ఉంటే ఆ ఈశ్వరుడు లోపలికి వచ్చేస్తున్నట్ట. గడప దాటుతూ ఉంటే ఆగవయ్యా ఆగు, ఎవరు నువ్వు అన్నాడు ఈ బాలుడు. నువ్వెవడవరా అన్నాడు శివుడు. నువ్వెవడం అంటావేమిటయ్యా, నువ్వెవడవో నాకు చెప్పు లోపలికి వెళ్ళు అన్నట్టు. అసలు నువ్వెవడో చెప్పరా అన్నట్టు. నేను పార్వతీ అమ్మవారి యొక్క కొడుకుని అన్నట్టు. ఓహో బాగుంది, చాలా బాగుంది, నేను లేకుండా అమ్మవారికి కొడుకు ఎలా పుట్టాడు, అంచేత భలే మాట్లాడుతున్నావులే నువ్వు, చిన్నపిల్లాడిలా ఉన్నావు, తప్పుకో, ఈ ఇల్లు నాది అన్నట్టు. ఈ ఇల్లు నీదైనా నాకు అనవసరం, ఎవరిదైనా నాకు అనవసరం, లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పి వస్తాను, అమ్మ రమ్మంటే లోపలికి రా, లేకపోతే నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, కూర్చో అన్నట్టు. ఓహో చాలా బాగుందిరా, లోపల అమ్మ ఒప్పుకోవడం ఏమిటి, నువ్వు పంపించడం ఏమిటి, నువ్వెవడవి, చిన్నపిల్లాడిలా ఉన్నావు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు, సరే కానీ పక్కకు తప్పుకో అన్నట్టు. సమస్య లేదు, పక్కకు తప్పుకునే ఇదే లేదు, అలా ఆగవలసిందే, నువ్వు అమ్మ వచ్చేదాకా కూడా నువ్వు బయటికి లోపలికి వెళ్ళాలని వీల్లేదు అన్నట్ట. సరే చూసాడు ఈశ్వరుడు, ఎంత చెప్పినా వెంటలేదు, కంగారు వచ్చేస్తోంది, కోపం వచ్చేస్తోంది. బాలుని చూస్తేనేమో చాలా ముద్దుగా ఉన్నాడు, కొట్టాలనిపించట్లేదు, తిట్టాలనిపించట్లేదు. చూశాడు, ఇంకా ఓర్పు సహనం తగ్గిపోయింది. సరే ఈలోపు బాలుడు లోపలికి వచ్చి అమ్మా ఎవరో శివుడుట లోపలికి వస్తారంటున్నాడు, ఏం చేయమంటావు, కంగారు పడకు, నేను వచ్చేదాకా లోపలికి పంపించకు అని చెప్పేసి కాస్త పాలు ఇచ్చి పంపించింది. పాలు తాగేసి మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే అమ్మవారు చెప్పిందో ఇంకా బలంగా నించున్నాడు. సరే లోపలికి వెళ్ళాలని వీలేదు, అమ్మ స్నానం చేస్తోంది అన్నాడు. సరే ఇంక వింటున్నాడు, చూస్తున్నాడు శివుడు, ఇంకా కోపం వచ్చేస్తోంది. సరే ఇంక తట్టుకోలేక ఏం చేశారంటే, ఒరే వీడు జబ్బ పట్టుకుని పక్కకి లాగేయండిరా అని చెప్పేసి పక్క నుండి ఏకాదశి రుద్రులకి వాళ్ళందరికీ అప్పచెప్పేట. వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బాలుణ్ణి జబ్బ పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేసినా సరే
పిల్లాడు చిన్నగానే ఉన్నాడు కానీ ఎంత బలవంతులు లాగలేకపోతున్నారు. సరే బాగా లాగుతున్నారు, బలవంతంగా లాగుతున్నారు, ఎంత ప్రయత్నం చేసినా సరే బాలుడు తప్పుకోవట్లేదు. సరే ఏం చేశారంటే ఈ బాలుడు కోపం వచ్చి ఆ యొక్క మంత్రదండం ఉంది కదా, అమ్మవారు ఇచ్చినటువంటి మంత్రదండం, దాంతో ఒక్కడు కొట్టేసరికి ఒక్కొక్కళ్ళు కైలాసం దాడి ఎక్కడికో వెళ్ళిపడిపోతున్నారట. ఇలాగా ఏకాదశి రుద్దులైపోయారు, అలాగే ప్రమద గణాదులైపోయారు. మొత్తం అందరూ కూడా కొన్ని వేల మంది ఈ యొక్క శివుడి యొక్క మృత్యువులు అందరూ వచ్చి యుద్ధం చేశారు. కానీ ఎవరైనా సరే ఆ బాలుణ్ణి నగ్గలేకపోతున్నారు. అందరూ కూడా ఆ మంత్రదండంతో కొడుతుంటే ఒకళ్ళేమో బ్రహ్మలోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళు విష్ణులోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళు గోలోకానికి వెళ్ళిపడుతున్నారు, ఒకళ్ళేమో స్వర్గలోకానికి వెళ్ళిపడుతున్నారు. పడి అక్కడ చెప్తున్నారు అనమాట. విష్ణులోకానికి వెళ్ళే వాళ్ళేమో అక్కడ చెప్తున్నారు విష్ణుమూర్తితో, బ్రహ్మలోకానికి వెళ్ళే వాళ్ళు బ్రహ్మలోకంలో బ్రహ్మకు చెప్తున్నారు. ఎవడో తెలియదు, చిన్న పిల్లాడు ఉన్నాడు, కైలాసానికి వచ్చాడు, వాడు సామాన్యుడు కాదు, శివుడిని అంతటి వాడిని నిలబెట్టేశాడు, శివుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు, మమ్మల్ని అందరినీ ఏదో మంత్రదానం ఇచ్చి కొడుతున్నాడు, అది కొడుతుంటే మేము అందరం ఈ లోకాలకు వచ్చి పడ్డాం, శివుడికే ఆపద వచ్చిందండి, ఇంక మనమెంత అంచేత అర్జెంటుగా వెళ్ళి కైలాసానికి వెళ్ళి ఆపదేతో చూడాలి అని చెప్పారట. సరే ఈ విషయం తెలిసినటువంటి బ్రహ్మగారు, విష్ణుమూర్తి, ఇంద్రుడు, రకరకాల దేవతలు అందరూ కూడా కైలాసానికి వచ్చేశారు. కైలాసానికి వచ్చేస్తే ఏముంది, ఇక్కడ బాలుడు అస్సలు తప్పుకోవటం లేదు, అలాగే ఉన్నాడు మొండి పట్టుదల పట్టుకుని, ఎవరూ నగ్గలేకపోతున్నారు. శివుడికి కూడా ఏం చేయాలో అర్థం అవ్వటం లేదు, తోచట్లేదు. సరే చూశారు, విష్ణుమూర్తి కూడా వచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడు కూడా కళ్ళతోటి మనసుతోటి మాట్లాడుకున్నారు. అందుకనే మనం శివుడికి విష్ణువుకి భేదం లేదంటాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయకం శివ. అంచేత శివుడు మనసులో ఏమనుకుంటే విష్ణుమూర్తికి తెలిసిపోతుంది, విష్ణుమూర్తి మనసులో ఏమనుకున్నా శివుడికి తెలిసిపోతుంది. అంచేత శివుడు విష్ణుమూర్తి కూడా మనసులో మాట్లాడుకుని ఏం చేశారంటే వీడితో డైరెక్ట్గా యుద్ధం చేస్తే మనం నగ్గలేం అనుకున్నారు. సరే ఈలోపు బ్రహ్మగారిని పంపించారు. బ్రహ్మగారిని పంపిస్తే బ్రహ్మగారిని కూడా మంత్రదండంతో కొడితే ఆయన కూడా బోరు తొచ్చపడిపోయాడు. మళ్ళీ లేచి అయ్యి బాబోయ్, నేనేదో మామూలుగా సంగీతం పాడుకోమంటే పాడుకుంటాను, లేకపోతే ఏదో మంత్రాలు చదవమంటే చదువుతాను, కానీ నేను ఎప్పుడు ఇలాంటి యుద్ధాలు చేయలేదు, నేను పెద్దవాడిని ముసలివాడిని, నా వల్ల కాదురా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. సరే ఇంకేం చేయాలి, ఇంకిద్దరే మిగిలారు, విష్ణుమూర్తి శివుడే మిగిలారు. సరే వీళ్ళు అనుకున్నారు, మనసులో మాట్లాడుకున్నారు, ఎలాగైనా సరే వీడిని నగ్గాలి, వీడిని డైరెక్ట్గా నగ్గలేమనుకుని ద్వంద్వ యుద్ధం చేద్దాము అనుకున్నారు. ద్వంద్వ యుద్ధం అంటే ఏంటి కనుక ముందు ఒకళ్ళు యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి ఇంకొకరు సంహరించడం అనమాట. అనుకుని ఏం చేశారంటే ముందేమో విష్ణుమూర్తి వారు యుద్ధం చేస్తూ ఉంటే వెనకాల నుంచి శివుడు తన త్రిశూలాన్ని తీసి ఖండించేశాడు, తల ఖండించేశాడు. ఎప్పుడైతే ఆ త్రిశూలంతో తల ఖండించాడో ఆ శివుడు యొక్క త్రిశూలానికి ఉండే శక్తి వల్ల ఆ తల తెగిపోయి ఆ తల ఎక్కడికో ముల్లోకాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళిపోయిందో ఇంకా కనపడకుండా పోయిందనమాట. అది ఎవరైనా వెతికి తీసుకొద్దామన్నా కూడా కనపడనంత దూరం వెళ్ళిపడిపోయింది ఆ తల. ఎప్పుడైతే ఆ యొక్క ఖండించేశాడో ఆ తల పోయిందో మొండె ఒకటి రక్తం కారుతూ పడిపోయింది. అలాగా ఎప్పుడైతే రకంగా పడిపోయిందో ఈ విషయం చెలికెత్తలు చూసి ఆ విషయాన్ని లోపలికి వెళ్ళి అమ్మవారికి చెప్పారు. పార్వతి అమ్మవారికి చెప్తే ఆ సమయంలో స్నానం అంతా పూర్తయింది, అమ్మవారు అలంకారం చేసుకుంటోంది, బొట్టు పెట్టుకోవడం దాకా వచ్చింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుందో వెంటనే అమ్మవారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఆ పెట్టుకునేటటువంటి బొట్టు కూడా ఇలా పెద్ద బొట్టు పెట్టేసుకుంది, తల విరబూసేసుకుంది, ఇంకా ఉగ్ర కాళీ రూపాన్ని ఎత్తేసింది. విపరీతమైన కోపం వచ్చేసి తన బాలుని చంపేశాడనే వార్త విని అందులోనూ కూడా ధర్మంగా నగ్గలేక అధర్మంగా యుద్ధం చేశారన్న మాట ఎప్పుడైతే విందో వెంటనే శివుడి మీద కూడా కోపం వచ్చి నడుచుకుంటూ స్పీడ్గా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసరికి అమ్మవారు ఎలా ఉందంటే అప్పటిదాకా తెల్లగా అందంగా అద్భుతంగా ఉండే అమ్మవారు నల్లగా మారిపోయింది. కళ్ళు రక్తపు కళ్ళు, అలాగే తల విరబూసుకుని భయంకరమైనటువంటి మొహంతో మహాకాళి అవతారాన్ని ఎత్తేసి మొత్తం దేవతలందరినీ కూడా సంహరించేస్తాను అందిట. అంటే అప్పుడు దేవతలందరూ భయపడిపోయి శివుడు, విష్ణుమూర్తి అంతటివాడు, బ్రహ్మదేవుడు అందరూ భయపడిపోయి అమ్మవారికి విపరీతంగా ప్రార్థన చేశారట. ఎప్పుడైతే శాంతి రూపంలో ప్రార్థన చేశారో అమ్మవారు శాంతించి సరే వెంటనే మళ్ళీ నా బాలుని మీరు బతికించి తీరండి, బతికించకపోతే ముల్లోకాల్ని కూడా నాశనం చేసేస్తాను అందుట. సరే అప్పుడు ఏం చేశారంటే బాలుని ఎలాగైనా సరే బతికిద్దామని చెప్పేసి దేవతలందరూ కూడా కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే కనుక కొంతమంది భృత్యువులు పిలిచి మీరు వెళ్ళండి, భూలోకానికి వెళ్ళండి. భూలోకంలో అడవి ప్రాంతంలోనూ ఒక గజ ఉంటుంది, అది ఉత్తరం ముఖంగా మొహం పెట్టుకు పడుకుంటుంది. అంచేత ఎలాగైనా సరే బాలుని బతికించాలని చెప్పేసి శివుడు ఏం చేశాడంటే కనుక కొంతమంది భృత్యువులు పిలిచి ఒరే నాయన మీరు భూలోకానికి వెళ్ళండి, భూలోకంలో ఉత్తరముఖంగా ఎవరైతే తలపెట్టి పడుకుంటారో వాళ్ళ యొక్క శిరస్సు ఖండించి తీసుకొచ్చండి అని చెప్పేసి ఆజ్ఞాపన చేశాడు. సరే ఈ యొక్క భృత్యువులందరూ కూడా భూలోకానికి వచ్చి వెతుకుతున్నారట ఎవరైతే ఉత్తరముఖంగా తలపెట్టి పడుకుంటారా అని. కానీ ఎవ్వరూ కనపడలేదు. ఆఖరికి ఒక మదపు టేనుగు శుభ్రంగా తినేసి బద్ధకంగా ఉత్తరం వైపు మొహం పెట్టుకు పడుకుందిట. సరే ఇంకా అదొక్కడే కనపడింది కాబట్టి దాని తల ఖండించి పట్టుకొచ్చి
ఆ శివుడికి ఇచ్చారు. అప్పుడు ఆ యొక్క శిరస్సుని ఆ యొక్క ఏనుగు ముఖాన్ని ఆ యొక్క బాలుడికి తగిలించారు. ఎప్పుడైతే ఆ యొక్క బాలుడికి ఆ యొక్క ఏనుగు ముఖం తగిలించారో వెంటనే ఆ బాలుడికి అంత బరువైన మొహం తగిలించడం వల్ల మరగుజ్జు రూపం వచ్చేసింది, ఏనుగు ఆకారం వచ్చేసింది అనమాట. ఆ రకంగా మన పూర్వం గజాసుడు వరం కోరుకున్నాడు కదా, ఎప్పుడు నీ కళ్ళ ఎదురుకుండా ఉండాలి, నా చర్మం నువ్వు కట్టుకోవాలని. నేను చేత ఆ యొక్క ఏనుగు యొక్క చర్మం ఈశ్వరుడు కట్టుకుని ఆ ఏనుగు యొక్క తలని ఎప్పుడు తాను ఎదురుగుండా ఉండేలాగా ఆ యొక్క గణపతికి తగిలించాడు అనమాట. అది కారణం. ఆ రకంగా ఏనుగు ముఖం రావడానికి కారణం అది వినాయకుడికి. ఎప్పుడైతే ఈ రకంగా వచ్చిందో వెంటనే అమ్మవారు ఏమడిగిందంటే కనుక, నా గణపతికి ఈ యొక్క బాలుడికి ఏదైనా పేరు పెట్టండి అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా గణపతి అని పేరు పెట్టారు, వినాయకుడు అని పేరు పెట్టారు. పెట్టిన తర్వాత మొత్తం దేవతలందరికీ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా నా బాలుడికి దారబోయండి అందుకే అమ్మవారు. అప్పుడు దేవతలందరూ కూడా ఏ దేవతకి ఏ శక్తి ఉందో ఆ శక్తులన్నీ కూడా గణపతికి దారపోసారట. దారపోసిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పింది అమ్మవారు. ఇక నుంచి చెప్తున్నాను వినండి, మీరు దేవతలందరూ కన్నా గొప్పవాడు నా వినాయకుడు. అంచేత ఎవరికి పూజ చేసినా సరే మొట్టమొదటి వినాయకుడికి పూజ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మీకు పూజ చేయాలి. ఆఖరికి శివుడితో సహా నాతో సహా ఎవరి పూజ అయినా సరే ముందర ఈ వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మీ అందరికీ నాతో సహా పూజ చేయాలి. లేకపోతే ఆ ఫలితం రాకుండా ఉండుగాక, అలాంటి అనుగ్రహాన్ని నేను ఇక బాలుడికి ఇస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు వరాన్ని ఇచ్చింది. ఈ రకంగా దేవతలు, అమ్మవారు, శివుడు అందరూ కూడా ఆ గణపతికి వరాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి తేజస్సుతోటి ఆ గణపతి వెలిగిపోతూ ఉన్నట్ట. సరే, ఈ రకంగా జరుగుతూ ఉండేటటువంటి సమయంలో వినాయకుడికి గణాధిపత్యం ఎలా వచ్చింది అని అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. సరే చెప్తానయ్యా వినండి. ఒకానొక సమయంలో ఇలా నడుస్తూ ఉండగా కొంతకాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టారు, శివుడికి పార్వతికి కూడా. పుట్టిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పెరిగారు, పెద్దవారు అయ్యారు. కొంతకాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే కుమారస్వామి వారికి గణాధిపత్యం పొందాలి అని కోరిక పుట్టింది. అయితే లెక్క ప్రకారంగా అయితే కనుక, ధర్మం ప్రకారంగా అయితే కనుక గణపతి పెద్దవాడు, కుమారస్వామి చిన్నవాడు. కాబట్టి గణాధిపత్యం ముందు గణపతికే రావాలి. గణాధిపత్యం అంటే ఏంటంటే కనుక దేవతలకి, గణాలకి అందరికీ కూడా అధిపతి అవ్వాలన్నమాట. అంచేత ఆ అధికారం గణపతికే ఉంది. అంచేత మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు, ఋషులు, లేకపోతే ఈ ప్రబధ గణాలు అందరూ కూడా గణపతే మాకు గణాధిపత్యం అవ్వాలి అని కోరుకుంటున్నారు. కానీ కుమారస్వామి వారు మాత్రం నేను గణాధిపత్యం పొందాలి అని కోరికతో ఉన్నాడు. సరే, ఒకానొక సమయంలో ప్రకటన చేశారు, గణాధిపత్యం పొందాలి అంటే గణపతికి గణాధిపత్యం ఇద్దాము అనుకున్నారు. అనుకుంటే కుమారస్వామి వారు వెళ్ళి నాకు గణాధిపత్యం కావాలి అని శివుణ్ణి, పార్వతిని అడిగాడు. అడిగితే అప్పుడు శివపార్వతులు ఇద్దరు కూడా, నైనా నీకన్నా పెద్దవాడు అన్నయ్య, అంచేత అన్నయ్యకే గణాధిపత్యం ఇవ్వాలి కదా అన్నట్ట. అప్పుడు కుమారస్వామి వారు ఏమంటున్నారంటే, అమ్మా నాకన్నా పెద్దవాడే కానీ ఆయన ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళగలడా? ఆయన ఉపకాయస్తుడు, మరగుజ్జు రూపం, అంచేత ఏ పని చేయలేడు, అంచేత ఎక్కడికి వెళ్ళలేడు. అంచేత నాకు గణాధిపత్యం ఇస్తే ఎవరికైనా ఆపద వస్తే నేను వెంటనే వెళ్ళి రక్షిస్తాను, కాబట్టి నాకు గణాధిపత్యం ఇవ్వండి అని కుమారస్వామి వారు అన్నట్ట. ఓహో, గణపతి యొక్క శక్తి వీడికి తెలియట్లేదు అనుకుని ఒక పరీక్ష పెడదాము, బుద్ధి వచ్చేలా చేద్దాం, గుణపాఠం చెప్దామని శివపార్వతులిద్దరూ కూడా, నాయనా సరే తప్పకుండానయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు అర్థమైంది. అయితే మామూలుగా నీ గణాధిపత్యం ఇస్తే మంచిగా ఉండదు, ఫీల్ అవుతాడు గణపతి. అంచేత మీ ఇద్దరికి ఒక పందెం పెడతాను, ఆ పందెంలో ఎవరైతే నగ్గుతారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాను, మీకు సరేనా అన్నట్టు. తప్పకుండా ఏమిటా పందెం అన్నట్టు కుమారస్వామి వారు. ఏమీ లేదు, మీ ఇద్దరూ కూడా ముల్లోకాలు తిరిగి, ముల్లోకాల్లో ఉండే నదుల్లో స్నానం చేసి మొట్టమొదటి ఎవరైతే ఈ యొక్క కైలాసానికి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాను అన్నట్టు. వెంటనే కుమారస్వామి వారికి నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే, భలే ఉంది పందెం, ఇదేదో నా కోసం పెట్టిన పందెంలా ఉంది. నా అన్నయ్యకేమో ఎలక వాహనం, ఎలక మీద ఇదంతా తిరిగి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నాకేమో నెమలి వాహనం, హాయిగా ఎగురుకుంటూ గాల్లో క్షణాల్లో నేను తిరిగి వచ్చేయగలను అని చెప్పి పందెంలో ఆల్రెడీ నేను నగ్గేసినట్టే అనుకున్నాడు. అనుకుని సరే బాగుంది, తప్పకుండా నాకు ఈ పందెం ఓకే అన్నట్టు. సరే, దేవతలందరినీ పిలిచారు. చక్కగా గణపతిని, కుమారస్వామిని ఎదురుగుండా పెట్టుకుని ఎవరైతే ముల్లోకాలు తిరిగి మొట్టమొదటి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తారని ప్రకటన చేశారు. సరే, వెంటనే వినాయకుడేమో అక్కడ నించుని ఉన్నాడు, కుమారస్వామి వారు ఆ నెమలి వాహనం ఎక్కి వెంటనే వెళ్ళిపోయాడు. సరే, చూస్తున్నారు దేవతలందరూ కూడా గణపతి ఏం చేస్తాడు అని. గణపతి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు, ఏం టెన్షన్ పట్టలేదు. ఏం చేశాడంటే, చక్కగా శివుడు పార్వతి ఉంటే శివుడు పార్వతి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేట. ఈ ప్రదక్షిణాలు చేసే సమయంలో కుమారస్వామి వారికి ఆల్రెడీ వెళుతుంటే ఏ నదిలో స్నానం చేస్తున్నా ముందు అన్నయ్య స్నానం చేసి వెళ్ళిపోయినట్టు కనపడుతోంది. ఇదేంటిది, నాకన్నా ముందర ఎలా రాగలుగుతున్నాడు అన్నయ్య అని ఆశ్చర్యపోతున్నట్ట. సరే, ఇలా 3 ప్రదక్షిణాలు చేసేసరికి 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కుమారస్వామి వారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదేంటి అన్నయ్య ఎలా నగ్గగలిగాడు అని అడిగాడు. ఒరే నాయనా, అన్నయ్య మరగుజ్జు రూపం అన్నావు,
ఏదో అన్నావు, పరిగెట్టలేడన్నావు, కానీ వీటన్నిటికన్నా గొప్పది ఏమిటంటే అంటే కనుక జ్ఞానం. మీ అన్నయ్యకు ఉన్నంత జ్ఞానం నీకు లేదు. అంచేత జ్ఞానవంతుడు కాబట్టి, ధర్మం తెలిసినవాడు కాబట్టి, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితం కాబట్టి ఆ యొక్క సూక్ష్మంతో, ఆ జ్ఞానంతో అన్నయ్య మా చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. కాబట్టి ధర్మము సూక్ష్మము ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా నగ్గచ్చు, అంతేగాని ఖండబలం ఇంకో బలం కాదు. అంచేత మీ అన్నయ్య నీకన్నా తెలివైన వాడు, గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు మీ అన్నయ్యకే గణాధిపత్యం ఇవ్వాలి అన్నట్ట. సరే, కుమారస్వామి వారు కూడా ఓడిపోయినని ఒప్పుకొని అన్నయ్యకి గణాధిపత్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకొని గణపతిని గణాధిపత్యాన్ని చేశారు. ఈ రకంగా గణపతికి దేవతలందరికీ గణాలన్నిటికీ అధిపతి అయ్యాడు. ఈ రకంగా గణపతి గణాధిపతి అయ్యాడు. మళ్ళా ఋషులందరూ కూడా అయ్యా అసలు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూస్తే నీలాపనిందలు కలుగుతాయంటారు కదా, కారణం ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి నీలాపనింద కలిగిందన్నారు కదా, దాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అని అడిగారట. తప్పకుండా చెబుతానయ్యా, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో సత్రాజిత్తు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను సూర్యనారాయణ స్వామివారిని ఉపాసించి ఒక శమంతకమణి అనేటటువంటి ఒక మణిని పొందాడు బహుమతిగా. ఆ మణి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ మణి ఎక్కడుంటే అక్కడ కొన్ని రాశుల బంగారాన్ని పెడుతుంది, అంత గొప్పది మణి. సరే, ఆ రకంగా పొందిన తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సత్రాజిత్తు ఉండేటటువంటి నగరానికి వెళ్ళేట. వెళ్ళేసరికి శ్రీకృష్ణ పరమాత్మను ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు సత్రాజిత్తు. చేసి శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు, ఏమయ్యా, నేను సూర్యనారాయణమూర్తికి తపస్సు చేస్తే ఆయన నాకు ఈ శమంతకం అనేది మనిచ్చాడు. దీని గొప్పతనం ఏంటంటే ఇది ఎక్కడుంటే అక్కడ కొన్ని రాశులు బంగారాన్ని పెడుతుంది అని చెప్పేసి గొప్పగా చూపించుకున్నాడు. అది చూసిన కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, చాలా బాగుందయ్యా, నీ రాజ్యం అంతా కూడా ఐశ్వర్యంతో ఉంది కదా, నీ దగ్గర ఉండడం కన్నా నా ద్వారకా నగరంలో అంత విశేషంగా ధనం లేదు. అంచేత నా నగరానికి ఇస్తే కొన్ని రోజులు దీన్ని నువ్వు ఉంచుకుంటారు, దీనివల్ల మా నగరం అంతా కూడా ఐశ్వర్యవంతం అవుతుంది, తర్వాత మళ్ళీ నీకు ఇస్తాను, కొన్ని రోజులు నాకు ఇవ్వకూడదా అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. అడిగితే అప్పుడు సత్రాజిత్ అన్నాడు, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను దీనికి ఇవ్వను, ఎంతో తపస్సు చేసి పొందాను నేను అని చెప్పేసి ఇవ్వను అన్నాడు. సరే, దాని గురించి ఇంకా మర్చిపోయాడు కృష్ణ పరమాత్మ. మర్చిపోయి మళ్ళీ తన ద్వారకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు ఏం జరిగిందంటే సత్రాజిత్తుకి ఓ తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ఏంటంటే ప్రసేనుడు. ఇతను ఏం చేశారంటే వేటకు వెళుతూ అన్నయ్యని అడిగి ఈ శమంతకమణిని అడిగి వెళ్ళిపోయాడు. మెల్ల వేసుకుని వెళ్ళిపోతే రాత్రి చీకటి అయిపోయిన తర్వాత ఒక సింహం అక్కడ తిరుగుతూ ఉంటే దానికి దూరం నుంచి ఒక మాంసం ముద్దలా కనపడింది ఈ యొక్క శమంతకమణి. ప్రసేనుడి మెల్ల వేసుకున్నటువంటి శమంతకమణి మాంసం ముద్దలా కనపడింది. ఓహో, ఇదేదో మాంసం అనుకుని అది ఏం చేసిందంటే దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కసారి ఆ ప్రసేనుడి మీద పడి ఆ ప్రసేనుడిని చంపేసి ఆ యొక్క మణి ఏదైతే ఉందో దాన్ని నోటితో కరుచుకుని పట్టుకుని అలాగ కొంత దూరం వెళ్ళి గుహలోకి వెళ్ళిపోయింది. గుహలోకి వెళ్ళేసరికి అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు ఏం చేశాడు, ఆ సింహం దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని తీసుకుని సింహాన్ని చంపేశాడు. శమంతకమణి అక్కడ పెట్టేసుకున్నాడు. ఇక్కడ మీకు అందరికీ ఒక అనుమానం వస్తుంది, ఏమండి జాంబవంతుడు అంటే ఎవరు? రామాయణం కాలంలో వాడు కదా, ఇక్కడేమో కృష్ణ పరమాత్మ అంటున్నారు ద్వాపరయుగం కదా, అక్కడ జాంబవంతుడు ద్వాపరయుగం దాకా ఇక్కడ ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు ఇక్కడ అని అనుమానం వస్తుంది. అయితే ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తున్నట్ట. రామాయణం కాలంలో చేస్తూ ఉంటే జాంబవంతుడికి పిచ్చి కోరిక పుట్టింది. ఏమిటంటే, అయ్యే బాబోయ్, రామచంద్రమూర్తి ఎంత వీరుడు, ఎంత పరాక్రమవంతుడు, ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు, ఇలాంటి వాడితో యుద్ధం చేస్తే ఎంత బాగుంటుంది అనుకుని ఒకరోజు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, నీలాంటి వాడితో యుద్ధం చేయాలని ఉందయ్యా అని అడిగట్ట. అడిగితే అప్పుడు రాముడు అన్నాడు, ధర్మం ప్రకారంగా స్నేహితుడితో యుద్ధం చేయకూడదు, అంచేత నేను ఈ జన్మలో నీతో యుద్ధం చేయలేను, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను మళ్ళా వచ్చే జన్మలో కృష్ణ అవతారాన్ని ఎత్తుతాను, అప్పటిదాకా నువ్వు బతికే ఉంటావు, అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను, నీ కోరిక ఆ రకంగా తీరుస్తాను అని చెప్పేసి వరాన్ని ఇచ్చేట. ఆ కారణంగా జాంబవంతుడు ఈ యొక్క ద్వాపరయుగం దాకా బతుకున్నాడు ఆ గుహలో. అంచేత ఈ రకంగా కృష్ణ పరమాత్మతో యుద్ధం చేయడం జరిగింది. అంచేత జాంబవంతుడు ఆ రకంగా బతికే ఉన్నాడు, ఆ గుహలో ఉన్నాడు అనమాట. సరే, ఈ రకంగా జరిగితే కొంతకాలానికి ఈ యొక్క ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కనపట్టలేదు. వెతికిస్తున్నాడు సత్రాజిత్తు, ఎక్కడికి వెతికినా సరే ప్రసేనుడు ఎక్కడికి పోయాడు కనపట్టలేదు. సరే, ఒకరోజు అడవిలోకి వెతకడానికి వెళితే అడవిలో చనిపోయినటువంటి ప్రసేనుడు కనపడ్డాడు, కానీ మెల్లో శమంతకమణి లేదు. ఏమైపోయింది అనుకున్నారు. సరే, ఆఖరికి ఒక సమయంలో కృష్ణ పరమాత్మ శమంతకమణి కావాలని కోరుకున్నాడు, మనం ఇవ్వలేదు. అంచేత కృష్ణుడే చంపేసి శమంతకమణి దొంగతనం చేసి పట్టుకుపోయాడు. ఆల్రెడీ కృష్ణుడికి దొంగతనాలు అలవాట్లు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఎన్నో దొంగతనాలు చేశాడు, కాబట్టి కృష్ణుడు దొంగ కాబట్టి ఈ మణిని కూడా దొంగతనం చేశాడు అని చెప్పేసి అందరూ నిర్ణయించుకుని ఆ రకంగా ప్రచారం చేశారట. ఈ ప్రచారం ఆఖరికి కృష్ణ పరమాత్మ దాకా వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ గొడవ,
నేనెందుకు దొంగతనం చేస్తాను, నేను అసలు దాన్ని చూడలేదు, దాన్ని ముట్టుకోలేదు, నాకేం తెలియదు అని చెప్తున్నట్టు. ఎంత చెప్పినా సరే నమ్మట్లేదు కృష్ణ పరమాత్మని. కారణం ఏమిటంటే కనుక ఈ కృష్ణ పరమాత్మ కూడా ఒకరోజు భాద్రపద శుద్ధ చవితి రోజున పాలు పితుకుతూ, ఆవు దగ్గర పాలు పితుకుతూ ఆ యొక్క పాలలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చవితి నాడు చూసేట. అంచేత ఆయన కూడా ఈ నీలాపనంద వచ్చింది. సరే, ఈ నీలాపనంద ఎలా తొలగించుకోవాలి అనుకుని భాద్రపద శుద్ధ చవితి నాడు కృష్ణ పరమాత్మ గణపతికి పూజ చేసేట. పూజ చేసిన తర్వాత సరే ఈ అపనంద నేనే తొలగించుకోవాలి అనుకుని ఏం చేశాడంటే అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది సైన్యాన్ని కూడా తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళేసరికి ప్రసేనుడు చనిపోయిన స్థలం చూశాడు. చూసి అక్కడ కొన్ని సింహపు అడుగుజాడలు కనపడుతున్నాయట. ఓహో, ఇదేదో సింహం చేసిన పని అనుకుని అడుగుజాడలు వెంబడించుకుంటూ వెళితే ఒక గుహ కనపడిందిట. ఆ గుహలోకి వెళుతూ కృష్ణ పరమాత్మ మీరెవరూ రాకండి, నేను ఒక్కడిని లోపలికి వెళ్తానని చెప్పేసి కృష్ణ పరమాత్మ గుహలోకి వెళ్ళాట. వెళ్ళేసరికి బాగా చీకటిగా ఉంది. బాగా లోపలికి వెళ్ళేసరికి మాత్రం పెద్ద కాంతి కనపడుతోంది. ఓహో, ఇదేదో ఇక్కడే ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క గుహలో ఒక తగిలించి ఉందిటే ఈ యొక్క శమంతకమణి. ఎప్పుడైతే శమంతకమణి చూశాడో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. చూసేసరికి జాంబవంతుడు కృష్ణ పరమాత్మ కూడా భీకరంగా యుద్ధం చేసుకున్నారు. ఇలా యుద్ధం చేసుకుంటే కొన్ని నెలలు గడిచిపోయే కానీ యుద్ధం పూర్తవటం లేదు. బయట ఉన్న వాళ్ళందరూ సైన్యం ఏమనుకుంటున్నారంటే కృష్ణ పరమాత్మ చనిపోయాడేమో, లోపలికి వెళ్ళి రావలేదు కదా, నెలలు అయిపోయింది కదా అనుకుంటారు. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది. అలా జరగ్గా కొన్నాళ్ళకి ఈ జాంబవంతుడు ఈ కృష్ణ పరమాత్మ అక్కడ ముష్టి యుద్ధం చేసుకుని ఆ ముష్టి యుద్ధంలో ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు. ఎప్పుడైతే ఆ రంగా కౌగిలించుకున్నారో ఆ కౌగిలి వల్ల జాంబవంతుడికి గత జన్మ గుర్తొచ్చింది. ఓహో, ఈ కౌగిలి రామచంద్రమూర్తి కౌగిలి, అంచేత రామచంద్రమూర్తే ఈ కృష్ణ పరమాత్మగా వచ్చాడు, అప్పుడు నాకు వరాన్ని ఇచ్చాడు ఆయనే అనుకుని జ్ఞానం కలిగి వెంటనే కాలమే పడిపోయాడు. అయ్యా, తప్పు అయిపోయింది, క్షమించు, నిన్ను గ్రహించలేకపోయాను, నువ్వు నా రామచంద్రమూర్తివి, నాకు ఇప్పుడు వరం ఇచ్చావు, అంచేది ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చావని చెప్పేసి కాలమే పడి నమస్కారం చేశాట. చేయడంతో కృష్ణ పరమాత్మ కూడా సంతోషించి నాకు ఈ మణి కావాలి అన్నట్ట. తప్పకుండా నీకు ఈ శమంతకమణి ఇస్తాను, కానీ నా కూతురైనటువంటి జాంబవతిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే నీకు మణి ఇస్తానన్నట్టు. సరే అని చెప్పేసి ఆ జాంబవతిని అక్కడ పెళ్లి చేసుకుని శమంతకమణి తీసుకుని ఆ యొక్క కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ మణిని సత్రాజిత్తుకిచ్చి తనకున్నటువంటి నీలాపనంద పోగొట్టుకున్నాడు. ఈ రకంగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ యొక్క చంద్రబింబం చూడడం వల్ల కృష్ణ పరమాత్మ వాడికి నీలాపనంద వచ్చింది. కానీ ఈ చవితి రోజు పూజ చేసుకుని ఆ యొక్క వెళ్ళాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయనకు కూడా ఆ యొక్క గణపతి అనుగ్రహం చేత నీలాపనంద పొందింది. అయితే అసలు ఏ కారణం చేత చంద్రుడిని చూస్తే నీలాపనంద వస్తుంది అని అడిగారు మళ్ళీ ఋషులందరూ కూడాను. కరెక్టే అండి, అసలు చంద్రుడు ఎందుకు చూడకూడదు, భాద్రపద చవితి నాడు నీలాపనంద ఎందుకు వస్తుంది అని అడిగారట. తప్పకుండా చెబుతానయ్యా, ఆ వృత్తాంతం కూడా వినండి. ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే కనుక భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు ఉద్భవించాడు కాబట్టి ఆ రోజున వినాయకుడి యొక్క పుట్టినరోజుగా భూలోకంలో వాళ్ళందరూ కూడా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటారు. వినాయకుడికి ఏమో ఆ మరగుజ్జు రూపం, ఏనుగు రూపం రావడం వల్ల విపరీతమైనటువంటి ఆకలేసేస్తుంది. అంచేత ఆయన భూలోకంలో ఉండేటటువంటి మానవులు కజ్జికాయలు, ఉండ్రాళ్ళు, రకరకాల పిండి వంటలు అన్నీ పెడతారు కాబట్టి అవి తినడం కోసం ఆయన భూలోకానికి వచ్చేస్తాడు. అంచేత భూలోకంలో ఎవరు ఏం పెడితే తినేస్తూ ఉంటాడు. ఆ రకంగాను ఒకరోజు ఈ చవితి రోజున ప్రతి ఇళ్ళకి వెళ్ళడం, ఉండ్రాళ్ళు కజ్జికాయలన్నీ తినేయడం, ఈ రకంగా తినేసి మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ గావంచ అంటే కనుక కండువా ఉంటే ఆ కండువాలో వేసుకుని తింటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ రోజు బాగా చీకటి పడిపోయింది. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు కూడా కైలాసంలో కూర్చుని ఏంటి గణపతి ఇంకా రావట్లేదు ఏంటి, చవితి పూర్తయిపోయింది, చీకటి పడిపోయింది, ఎక్కడున్నాడు గణపతి అని కంగారు పడుతున్నారట. ఈలోపు గణపతి నడుచుకుంటూ కైలాస పర్వతం ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ ఉంటే అది ఎలా ఉందంటే కనుక ఓ పక్కనేమో కడుపు నిండిపోయింది, పొట్టేమో పెద్దదైపోయింది, కడుపు అసలు ఖాళీ లేదు. ఓ చేతిలో కజ్జికాయలు, ఓ చేతితో ఉండ్రాళ్ళు, కండువాకు కొన్ని ఉండ్రాళ్ళు ఇవన్నీ కట్టుకుని ఒకటి తింటూ వస్తుంటే ఆ కంగారులోను, మెట్లు ఎక్కుతూ ఉండేటటువంటి కంగారులోను పంచి తగిలి బోర్లా పడిపోతే పొట్ట పెద్దదైపోయింది కాబట్టి బద్దలేసిపోయి కడుపులో ఉండే ఉండ్రాళ్ళన్నీ కూడా దొల్లుకుంటూ పోతున్నాయట. ఈ సన్నివేశం చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నవ్వు వస్తుంది కదా. అలాగే ఈ సన్నివేశాన్ని పైన ఉన్నటువంటి చంద్రుడు చూస్తున్నట్ట. చంద్రుడిని చూసి పకపకా నవ్వుతున్నట్ట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చూసి కంగారు పడి పరిగెట్టుకుంటూ వాళ్ళు లేపడానికి వస్తుంటే ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు నవ్వుతూ ఉన్నాడో ఆ విషయాన్ని గణపతి చూశాడు. పైకి చూసి నా పొట్ట బద్దలేసిపోయి నా ఉండ్రాలన్నీ దొల్లిపోతూ ఉంటే నువ్వు పైన చూసి నన్ను అవమానిస్తావా, నన్ను నవ్వుతావా, అంచేత ఇప్పుడే చెప్పిస్తున్నాను, ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాపనంద కలుగ్గాక అని చెప్పించాడు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పించాడో అప్పటి నుంచి చంద్రుడికి ఆందోళన కలిగింది. ఇది ఎక్కడ గొడవ, సాధారణంగా నన్ను చూస్తే అందరూ ఆనందపడతారు, సంతోషపడతారు, అలాంటిది ఈ వేళ నుంచి నన్ను చూస్తే తిట్టుకుంటారు, నాకేటి ఇలాంటి ఇబ్బంది వచ్చింది అని మళ్ళా
గణపతిని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే అప్పుడు గణపతి సరే నువ్వెంత బాధపడుతున్నావు కాబట్టి చెప్తున్నాడు, ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చెబుతున్నాడు నన్ను పూజిస్తారో, పూజ చేసి ఆ కథ విని అక్షతలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా నిన్ను చూసినా సరే నీలాపనంద కలగదు. ఎవరైతే ఈ పూజ చేయకుండా నిన్ను చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాపనంద కలుగ్గాక అని చెప్పేసి శాపోపశమనాన్ని ఇచ్చాట. ఆ రకంగా చంద్రుడిని అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా శుద్ధ చవితి రోజు ఖచ్చితంగా గణపతి పూజ చేసుకునే గణపతి చంద్రుడిని చూస్తారు. ఆ రకంగా చంద్రుడికి నీలాపనంద తొలగింది అని. ఈ రకంగా ఈ యొక్క గణపతి యొక్క వృత్తాంతాన్ని అంతటిని కూడా శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. అంచేత ఏమిటంటే కనుక కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 నక్షత్రాలు అక్కడ వేసి 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యమైన గమనిక ఏంటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలు పూజారికి పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరందరూ మాకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు తోచినటువంటి దక్షిణని మాకు పంపించండి. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అన్నారు ఈరోజు బ్రాహ్మడికి. కాబట్టి స్వయం పాకం రూపంలో కానీ లేదా మీకు మాకు ఇవ్వాలనుకున్న దక్షిణ కానీ ఖచ్చితంగా మీరు ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి పంపించండి. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నంబర్లు కానీ, ఫోన్పే నంబర్ కానీ, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. అయితే ఈ ఫోన్ నెంబర్ల ద్వారా పంపించే సమయంలో ఒకే రోజుకి 20 మంది కన్నా ఎక్కువ మంది పంపిస్తుంటే ఫీజు అయిపోతుంది అకౌంట్. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా అవకాశం ఉన్నది మటుకి ఈ స్కానర్లు స్కాన్ చేసే పంపించండి అని ముఖ్యంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆ యొక్క పూజా ఫలితం మీకు అప్పుడు సంపూర్తిగా మా ఆశీర్వచనాలు కూడా మీకు సంపూర్తిగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ దక్షిణ మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ రకంగా గణపతి నవరాత్రుల యొక్క విశేషంగా మీరు పెట్టుకున్నటువంటి పందిరిలో కానీ లేదా అపార్ట్మెంట్ లోగిల్లో కానీ ఈ రకంగా ఈ వ్రతాన్ని, ఈ పూజని, ఈ యొక్క నవరాత్రి దీక్షను చేసుకుని గణపతి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ, చాలామంది చిన్న పిల్లలు కూడా ఈ యొక్క చిన్న చోట్ల పందిర్లు పెట్టుకుని చేసుకున్నారు. వాళ్ళు కూడా చక్కగా ఈ వీడియో చూసుకుని మీకు పూజలు అవసరం లేకుండా ఈ వీడియో చూసి చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో నచ్చితే కనుక మీలాంటి వారు 10 మంది చేసుకోవడానికి అవకాశంగా ఈ 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కాస్త వీడియోని లైక్ చేయండి. దీనికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే మీకు ఏదైనా జాతకం తెలుసుకోవాలన్నా, జాతకాలు చూడాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక మీ జాతకాలు మేము చూసే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పూజలు, పరిహారాలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే జాతకం చూడాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.